బీఆర్ఎస్ సభకట బాహుబలి వేదికట, రూపుదిద్దుకుంటున్న సభా వేదిక. బాహుబలి వేదిక అన్నట్టు దానికి పేరు పెట్టిరు, బాహుబలి వేదిక. 500 మంది కూర్చునేలా నిర్మాణం, 159 ఎకరాల్లో సభాస్థలి, 1000 ఎకరాల్లో పార్కింగ్. రజతోత్సవానికి భారీగా ఏర్పాట్లు. ఇప్పుడు పైన బాహుబలి వచ్చి కూర్చుంటాడా? బాహుబలి ఇంకేమో రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మరి ఇప్పుడు అలా పైన కూర్చున్న ఆయనని ఏమనాలి? బాహుబలి అనాలనా లేకపోతే ఇంకేమని అనాలనా? ఇప్పుడు 16 సంవత్సరాలుగా మస్తు మిస్టేక్ చేసింది గవర్నమెంట్. ఒక్క దాని మీద బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఒక అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నది లేదు, ఒక్కరోజు కూడా. వచ్చిండు, కూర్చున్నాడు, అవతల పడ్డాడు. ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకు వచ్చింది, అస్సలు రాలే. బీసీ కులగణన విషయంలో, బీసీ రిజర్వేషన్ విషయంలో 2 బిల్లులు వచ్చినాయి, కనీసం మాట్లాడడం లేదు. ఈనాటి ఇప్పుడు బాహుబలి వేదిక ఏర్పాటు చేసి 500 మంది పైన కూర్చొని ఒక 10 లక్షల మంది 5 లక్షల మంది కింద కూర్చొని సపట్లు కొట్టంగానే అయిపోయిందా? ఇవాళ రేపు బహిరంగ సభలను చూసి జనము ఎట్లా అనుకుంటున్నారంటే, జనాన్ని తరలించడము, సమీకరించడం అనేది పెద్ద సమస్య కాదు. లక్షల కోట్ల డబ్బులున్న బీఆర్ఎస్ పార్టీకి అసలు సమస్య కాదు. ఈ మీటింగ్ అయిపోయిన తెల్లారి పెద్ద ఎత్తున జనం వచ్చిర్రు. 5 లక్షలు 10 లక్షలు అని అనడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ఇదేం మీటింగ్ సక్సెస్ కాదు అని అనడానికి, సక్సెస్ అంటే ఏంది? జనం ఎక్కువ రావడం, అంతే కదా. సక్సెస్ అంటే ఇప్పుడు ఆయన చెప్పాలా, మేము 16 నెలలుగా ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వం మీద కొట్లాడినాం, నేనే వచ్చి మాట్లాడినా, నేను ధర్నా చేసినా చెప్పాలా? చెప్తారా? 16 నెలలు ఇంట్లో పండుకొని ఇప్పుడు బాహుబలి వేదిక ఏర్పాటు చేసి ఇగమా కోటగిరి లోకల్ బాడీస్లో అంటే జనం ఓటేస్తారా? ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చినది మీకు ఎందుకు అడ్వాంటేజ్ అయితే లేదు? ఆత్మపరిశీలన చేసుకోండి. అక్కడే ఉన్నది మీ ఫెయిల్యూర్ అన్నది అక్కడే కనిపిస్తున్నది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ నిర్వహించబోతున్న రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారుల కూడలిగా ఉండడంతో బహిరంగ సభ నిర్వహణకు ఎల్కతుర్తి సరైన ప్రాంతంగా నిర్ణయించి 1159 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 159 ఎకరాల్లో సభాస్థలం నిర్మిస్తున్నారు. మిగిలింది పార్కింగ్కు కేటాయించారు. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని సభాస్థలి నలుమూలల నుంచి ప్రజలు వీక్షించేందుకు వీలుగా 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మిస్తున్నారు. 500 మంది కూర్చునేలా 150 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవుతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. భద్రత, ఇతర అనుబంధ ఏర్పాట్లతో కలిపి ప్రధాన వేదిక దాదాపు 4 ఎకరాలు విస్తరించబోతున్నది. ఇప్పటికే సభావేదిక నిర్మాణం, లైటింగ్, సౌండ్ సిస్టమ్ నిర్వాహకులు పనులు చేస్తున్నారు. వేసవి దృష్ట్యా అతిథులు సేదతీరేందుకు ప్రత్యేక టెంట్లు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు ప్రత్యేక వేదిక రూపొందిస్తున్నారు. సభ ఏర్పాట్లను రాజ్యసభ మాజీ సభ్యుడు ఒడితల లక్ష్మీకాంతరావు వీళ్ళంతా పరిశీలిస్తున్నారట. పార్కింగ్ దాదాపు సుమారు 1000 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారట. పార్కింగ్ స్థలాల వద్ద మొరంబోసి చదును చేస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, భూపాలపల్లి వైపుగా వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఎల్కతుర్తి శివారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మడిపల్లి రహదారి, కామారెడ్డి, సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాటి కోసం ఇందిరానగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ వైపు నుంచి వచ్చే వాటి కోసం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.